CMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నువ్వు అరిచి గీ పెట్టినా ఇక్కడికి ఎవరు రా. నేను నిన్నేం చేయను. నేను వదిలిపెట్టేంత వరకు నోరు మూసుకొని పడి ఉండు. నాకు ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు. ఏమిటా స్పీడు, ఏమిటా డ్రైవింగ్ చేయటం? డ్రైవర్ని పెట్టుకోమంటే మాటనమే. సర్లే బామ్మా, అదిష్టరతి. ఓసి నా తల్లి నాయమ్మే, ఎన్నాళ్ళకి నీకు నా చేదస్తం వచ్చింది. రంగమ్మ, అమ్మాయికి దిష్టి తీయాలరా. ఇదిగోండి అమ్మగారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో ఉన్న అన్ని రకాల పత్రికల దిష్టి కాకెత్తుకుపోయి కాలంలో పారేయాలి. పారేయవే రా అమ్మ. ఏమిటోనమ్మా, ఈ కాలం పిల్లలంతా విచిత్రం. మా కాలంలో మేమిట్లా కాదు. 13 ఏళ్ళు వచ్చేప్పటికి సమర్తాడేవాళ్ళం, 16 ఏళ్ళు వచ్చేప్పటికి పెళ్లి చేసేవాళ్ళు, 20 ఏళ్ళు వచ్చేటప్పటికి పిల్లల తల్లులు అయ్యేవాళ్ళం, 40 ఏళ్ళు వచ్చేటప్పటికి అన్నీ ఉడికిపోయాయి. వయసు అయిపోతుంది, పెళ్లి చేసుకోవే తల్లి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏమిటి? నా పెళ్లి కోసం వరుడొచ్చాడండి. వచ్చారు. ఏమన్నాడండి? నీ ఫోటో చూడగానే చచ్చారు. అయ్య బాబోయ్, ఈసారి తిరగేసుకొని చూపించారాడండి అమ్మాయి గారు. అలాగే చూపించుంటారు, లేకపోతే ఎందుకు సత్తాడు? అస్తమాను ఇదోటి గుద్దుకోవడం. ఈ జన్మలో నాకు పెళ్ళవదు. ఇంతకు ముందు ఒకసారి చుట్టూ పదిన బుద్ధి రాలేదా? లేదు. అయితే విసిరేమంటావా? ఒకసారి కాదు, 3 సార్లు వేసుకో వరుసగా. బుద్ధి ఇంకా త్వరగా వచ్చి. ఎక్కడ ఏడిని ఉడ్బి వస్తాడు. బుగ్గకి ముద్దిచ్చే వాళ్ళని చూశాను కానీ ఇలా బూటుకి ముద్దిచ్చే వాళ్ళని చూడలేదురా. చిట్టిగారికి పోటీగా ఆ ఉల్లిగారెవరు? బాగుంది గురు. దోరగా వేగిన ఉల్లిగార్లా అద్దరింది. ఎవరి రామచిలక? అన్నట్టమ్మాయి
నా పేరు మంగ, పూర్తి పేరు చిట్టిగార్ల అలివేలు మంగ, కేర్ ఆఫ్ దిస్ బజార్ రౌడీ. ఏయ్ కాసేపు నోరు మూస్తావా? ఇప్పుడేగా చెప్పాను మూసుకోవడం చేత కదని. అన్నట్టు అమ్మాయి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తెలీదు. తెలీదా? బాసు కిడ్నాపా? అదే అయి ఉంటుందిలే. చూడమ్మాయి, నీకు మాత్రం ఏమీ భయం లేదు. మా బాస్ అన్ని చేస్తాడు గాని మద్యంలో మానభంగాలు మాత్రం చేయడు. పడా, నువ్వు కూడా అన్నం తిద్దు గాని. వద్దు, నాకు ఆకలిగా లేదు. బాగా చదువుకున్న దానిలా ఉన్నావు, బెదిరిపోకు. మంది కొంచెం నాటు, మనల్ని ఎవరు చూసినా సరే అద్దర్స్. లేవు, నాకొద్దు, నేను రాను. ఓహో, మనతో పెట్టుకోకు, అదిరిపోద్ది. సోకులు పోతుంది పిల్ల. లేవా, నువ్వైనా చెప్పు బాసు, పెద్ద పోసు కొడుతుంది. బాసు, నిద్ర పట్టట్లేదు, ఈ పక్కొచ్చి పడుకోనా? లేదు, ఈ పక్కొచ్చి పడుకోనా? అది కాదని ఇప్పుడు 1,00,000 సార్లు చెప్పానుగా. ఏ ఉల్లిగారి, నా పేరు శిరీష. శిరీషో గిరీషో. అసలు నిన్నెందుకు ఎత్తుకొచ్చాడు ఇక్కడికి? తెలీదు, నాకు చెప్పలేదు. ఎవడో డబ్బిచ్చుంటాడు, ఎత్తుకొచ్చుంటాడు. బాసు, ఓ పని చేస్తావా? ఏమిటది? నువ్వు అడిగినంత డబ్బిస్తాను, నన్ను రేప్ చేస్తావా? అబ్బా, ఇదమ్మా వరుస. అందుకే నీకేం భయం లేకుండా నిద్రపో. ఇదిగో శిరీషమ్మా, నీకేమైనా కావాలంటే మంగాను అద్దర్స్. పడుకో పడుకో పడుకో. ఎందుకు బాధపడుతున్నావు? నేనొక పత్రిక ఎడిటర్ని. నేను లేకపోతే పత్రిక ఆగిపోతుంది. మా బామ్మ బెంగ పెట్టుకుంటుంది. అసలు నన్ను ఎందుకు ఇక్కడ బంధించాడో కూడా చెప్పటం లేదు. నేను వెంటనే వెళ్ళిపోవాలి. మంగా, నాకు సహాయం చేస్తావా? నిన్ను తప్పిస్తే బాసు నన్ను పీకుతాడే. సర్లే, కొడితే కొట్టాడు కానీ సమయం చూసుకుని నేనే తప్పిస్తాను. మేడం, మీకోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఇన్స్పెక్టర్? నా కోసమా? అవును మేడం. ఎందుకు? మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలట. అర్జెంటా? ఆల్ రైట్, రమ్మను. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, ఈయన పేరు ప్రదీప్. హలో. గుడ్ మార్నింగ్. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ వైజాగ్. ఐ సీ. టేక్ యూర్ సీట్స్. ఒకసారి ఫోటో చూడండి. అరే, ఈ ఫోటో మీది కాదు మేడం. వైజాగ్ లో పబ్లిక్ ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక అనే అమ్మాయి. మనిషిని పోలిన మనుషులుంటారని కథల్లో చదివాను, సినిమాల్లో చూశాను. కానీ నిజంగానే అలాంటి అమ్మాయి, ఇట్స్ మిరకల్. ఫోటో చూసి మొదట నేను ఆశ్చర్యపోయాను మేడం. హత్య చేసిన ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం మీ ఊరు వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు అచ్చం అలాగే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. మీ పోలికలతో మీ దగ్గర బంధువుల్లో ఎవరైనా ఉన్నారా? అవును, ఇంతకీ ఆమె ఎందుకు హత్య చేసింది? ప్రేమించిన వాడు మోసం చేశాడన్న కక్షతో హత్య చేసిందని అనుకుంటున్నాం. పూర్తి వివరాలు తెలియలేదు. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది. ఇన్స్పెక్టర్, ఒకవేళ ఆ అమ్మాయి వచ్చి నేనే శిరీష్ని, హత్య చేసింది ఈ అమ్మాయి అని నన్ను చూపిస్తే? ఇంపాసిబుల్. అది ఎలా కుదురుతుంది? మనిషిని పోలిన మనిషి ఉండటం సాధ్యమైనప్పుడు అలాంటిది కూడా జరగదని గ్యారెంటీ ఏమిటి? అందుకని మనం ఒక కోడ్ ఏర్పాటు చేసుకుందాం. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. అర్థమైంది. ఇలా చేస్తే నేను, కాకపోతే నకిలీ. ఇది మనకు మాత్రమే తెలుసు. ఓకే? వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. ఓకే మేడం, వస్తాం.
బలరావు? డోంట్ వరీ బేబీ. సిబిఐ వాళ్ళు వచ్చినా సిఐఏ వాళ్ళు వచ్చినా నీకేం భయం లేదు. విషయాలన్నీ నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు. థ్యాంక్ యూ వెరీ మచ్. చట్టాన్ని న్యాయాన్ని చేతిలోకి తీసుకుని సమాజం సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్న బజార్ రౌడీవి. యు ఆర్ an insult to the society. You are an insect of the society. The true independence is that which will put an end to the histories of devils like you. Then only real law and order will exist. I'm not an insult to the society, and I'm not an insect of the society. I was insulted by a society and infected by a bloody law and order. Do you know that? ఏంటలా ఆశ్చర్యపోతున్నావు? ఈ బజార్ రౌడీ ఇంత ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాడనా? 4 డబ్బులు ఇస్తే ఏ పని చేయటానికైనా వెనకాడని ఈ బజార్ రౌడీ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావా మై డియర్ గ్రేట్ ఎడిటర్? నువ్వు అనుకున్నట్లు, నువ్వు ఆశించినట్లు లా అండ్ ఆర్డర్ ఈ దేశంలో ఖచ్చితంగా అమలు జరుగుతుంటే నీ పేపర్లో రోజు అన్ని వరకట్న చౌర వార్తలు, మానభంగాల వార్తలు ఉండేవా? నీతి నిజాయితీలు ఈ దేశంలో పొంగి పొరులుతుంటే నాలాంటి బజార్ రౌడీలు ఉండేవారా? నువ్వు ఎదిరించడానికి అహోపలరావు లాంటి దుర్మార్గులు ఉండేవారా? నీ దౌర్జన్యాల్ని సమర్థించుకోవాలని చూడకు. సమర్థించుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ప్రపంచాన్ని అర్థం చేసుకోమంటున్నానంతే. ఏమిటి అర్థం చేసుకునేది? నువ్వు చేసేది వీరత్వం అని, నువ్వు చేసేది హీరోయిజం అని అర్థం చేసుకోవాలా? కాదు. బోయవాడు వాల్మీకిగా మారిన ఈ దేశంలో ఒక మంచి మనిషి కిరాతకుడుగా మారటానికి కూడా ఏదో కారణం ఉంటుందని ఎందుకు ఆలోచించు? హరిశ్చంద్రుడు మళ్లీ పుడితే అసత్యం మాట్లాడటమే మంచిదని చెప్పే ఈ రోజుల్లో గౌతమ బుద్ధుడు మళ్లీ పుడితే హింస పరమో ధర్మ అని పలికే ఈ దేశ పరిస్థితుల్లో నాలాంటి సామాన్యమైన మనిషి ఎందుకిలా మారిపోయాడో ఒక్క క్షణం ఆలోచించావా? నేను చదివింది ఇంజనీరింగ్. ఒక చేత్తో అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకుని ఇంకో చేత్తో నా కలల ప్రతిరూపంగా నా జీవిత భాగస్వామి అయిన లలితను తీసుకుని పెళ్లైన మొదటి రోజే హనీమూన్ కు బయలుదేరాను. కలల రథం ఎక్కి గుర్రాన్ని అదిలించాను. టచ్ బెడ్ ఫర్ ఫస్ట్ నైట్ రెడీ. ఆర్ యు రెడీ? సిగ్గుపడకోయ్. మన మొదటి రాత్రికి మనమే మన మంచం డెకరేట్ చేసుకోవటం చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. బహుశా ఎక్కడ ఉండదనుకుంటాను. ఎందుకుండదు? అమ్మాయి అబ్బాయి కూడా మనలాగే తల్లిదండ్రులు లేని వాళ్ళైతే ఎవరైనా ఇంతే. ఇలాంటి శుభ సందర్భంలో దిగులు ముఖం పెట్టకు. మనిద్దరికి అత్తామామలు పోరు లేనందుకు సంతోషించు. నేను రెడీ. ఆగండి అబ్బాయి గారు. పంతులు గారు పెట్టిన ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలుంది. అబ్బా, ఇప్పుడు కూడా ముహూర్తమేనా? నీ వాచ్ స్లో ఏమో చూడు. నా వాచ్ సరిగ్గానే తిరుగుతోంది, మీ బుద్ధే పరుగులు పెడుతోంది. తొందరే లేదు, 10 నిమిషాలు ఆగండి. అబ్బా, 10 నిమిషాలా? ఎటులో గడుచును? నేను ప్రశ్న వేస్తాను, సమాధానం ఆలోచించి చెప్పండి. 10 నిమిషాలు ఇట్టే గడిచిపోవును. అడుగుము. ఈరోజు తారీఖెంత? ఏప్రిల్ 12. ఈ రోజు నీకు నాకు సంబంధించి ఒక విశేషం ఉంది. ఏమిటది? ఇంకేముంది, మన మొదటి రాత్రి, ఫస్ట్ నైట్. అంతేనా? ఇంకేమీ లేదా? ఇంకేముంది? అందుకే అన్నారు మగవాళ్ళు పెళ్లి కాకముందు చూపించిన ప్రేమ పెళ్ళైన తర్వాత చూపించరు అని. అవును మరి. పెళ్లికి ముందు పొరిగింటి పుల్లకూర, పెళ్ళైన తర్వాత సొంతింటి తోటకూర. అసలు విషయం చెప్పు. ఎందుకు గుర్తుంటుందిలేండి. పోయిన సంవత్సరం ఇదే రోజు ఒక ఫ్లవర్ బొకే నా దగ్గరికి పట్టుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అని ప్రేమ రాగాలు తీశారు. అప్పుడే మర్చిపోయారా? ఓ మై గాడ్, ఇవాళ నీ బర్త్డే కదా. చిచ్చి, ఈ పాడుబుర్ర గుర్తే లేదు. ఐఎమ్ సారీ లలిత. నేను చేసిన తప్పుకు శిక్షగా ఇప్పుడే వెళ్ళి పెద్ద కేక్ తీసుకొస్తాను.
నన్ను వదలండి. ముద్దాయి రంజిత్ చేతిలో చనిపోయిన వ్యక్తి పోలీసు వేషంలో ఉన్న గూండా అయినప్పటికీ మనిషిని చంపటం నేరం. జరిగిన దురదృష్టకరమైన సంఘటనలో ముద్దాయికి జరిగిన నష్టాన్ని, అతని గత జీవితంలోని మంచితనాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు ముద్దాయికి సానుభూతిని వ్యక్తం చేస్తూ కేవలం 4 సంవత్సరాలు సాధారణ కారాగార శిక్ష విధించడమైనది. నేను జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత ఈ సమాజం నన్ను హంతకుడిగా గుర్తించిందే తప్ప ఒక మంచివాడిగా గౌరవించలేకపోయింది. దౌర్జన్యంతో పొందగలిగిన సుఖం మంచితనంతో పొందలేక నేను ఒక బజార్ రౌడీగా మారిపోయాను. ఈ రక్తపు రేఖల్లో నిత్యం కదలాడేదేమిటో తెలుసా? బాగా ఈ నెత్తుటి మరకలు నిత్యం చెప్పేదేమిటో తెలుసా? ప్రపంచం ఒక అన్యాయమైన ఆట, న్యాయంగా ఆడితే ఓడిపోతావు అని. అందుకే మంచితనం, దౌర్జన్యం, న్యాయం, అన్యాయం వీటి మధ్య తేడా నాకు అనవసరం. నాకు కావాల్సింది బ్రతకటానికి డబ్బు. నేను సాధించవలసింది ఎప్పటికైనా రాక్షసుణ్ణి పట్టి నా లలితకు రక్త తర్పణం ఇచ్చి ఆమె ఆత్మకు శాంతి కలగజేయటం. కమాన్ మై డియర్ బాయ్, కమాన్. పిలిపించిన పని చెబితే వెళ్ళిపోతాను. నువ్వు చేసిన పనికి చాలా థ్యాంక్స్. ఇదిగో డబ్బు. నాకు రావాల్సింది 10. ఈరోజు సాయంకాలం ఆ అమ్మాయిని వదిలే. ఎక్కడ? ఊరు బయట 27వ నెంబర్ మైల్ రాయి దగ్గర ఒక కారు ఉంటుంది, అక్కడ తీసుకెళ్లి వదిలే. ఇవిగో తాళాలు. శిరీష, బయలుదేరు. ఎక్కడికి? ఈ రోజుతో నీ గడువు పూర్తయింది. నిన్ను వదిలేస్తున్నాను. ఇవాళ్టితో నీ గడువు పూర్తయింది, కానీ నా గడువు మొదలైంది. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును రంజిత్, ఎవరూ ఇచ్చే డబ్బు తీసుకుని ఎవరి ప్రయోజనం కోసమో నన్ను ఇన్ని రోజులు ఇక్కడ దాచావు. ఒక ఆడపిల్ల ఇన్ని రోజులు కనిపించకుండా పోయింది అంటే ప్రపంచం మొట్టమొదట వేసే నింద ఏమిటో తెలుసా? శీలం పోగొట్టుకుంది అని. అయినా నేను విచారించడం లేదు. ఎందుకంటే ఒక ఆడపిల్లను ఇంతకాలం ఏమీ చేయకుండా పవిత్రంగా ఉంచిన నీ మంచితనాన్ని అభినందిస్తున్నాను. అంతేకాదు, నేను నీలో చూసింది ఒక బజార్ రౌడీని కాదు, ఓ గొప్ప సంస్కారవంతుణ్ణి. నేను నీలో చూసింది ఒక ఉత్తముణ్ణి. పేరుకు నువ్వు బజార్ రౌడీవైనా ప్రేమను పవిత్రంగా ప్రేమించగలిగిన గొప్పవాడివి. ప్రేమకు నువ్వు మహారాజువి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అర్థం లేని మాట రాయడం నా కళానికి, అర్థం లేని మాటలు మాట్లాడడం నా నాలుగుకి అలవాట్లేదు రంజిత్. ఎవరో ఒక దుర్మార్గుడి చేతుల్లో మృతి చెంది నీ మనసులో స్మృతిగా మిగిలిపోయిన నీ లలితకు నేను ప్రాణం పోస్తాను. ఏ మగవాడి ప్రేమ శరీరాన్ని కోరదో, ఏ మగవాడి ప్రేమ జ్ఞాపకాన్ని కూడా మనిషిలా గౌరవిస్తుందో, ఏ మగవాడి ప్రేమ ఆస్తిని, అంతస్తుని, సౌందర్యాన్ని గుర్తించదో, ఆ మగవాడి ప్రేమే నిజమైన ప్రేమ. అందుకే
ఐ లవ్ యూ. శిరీష, పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఇస్ ఇట్ పోలీస్ స్టేషన్? ఎవరు మాట్లాడుతున్నారో మీకు అనవసరం. వైజాగ్ పబ్లిక్ స్ట్రీట్ లో ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక AMW 9927 అంబాసిడర్ కారులో పారిపోతోంది. వాట్? నాగార్జున సాగర్ వెళ్లే రోడ్లో వెంబడిస్తే పట్టుకోవచ్చు. ఓకే. ఐ పిటి యు శిరీష. పాపం పోలీసులు నిన్ను వెంటాడుతూ ఉంటారు. నువ్వు కారు బ్రేకులు పడక అవస్థ పడుతూ ఉంటావు. అవును, చాలా రోజుల నుంచి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను మహేష్ బాబు. అడగనా? అడుగు. నీకు సినిమా హీరో కృష్ణ గారు చాలా బాగా తెలుసని అంటుంటావు కదా, అది నిజమేనా? నిజమే. మరి ఆయన కనిపిస్తే నీతో మాట్లాడతారా? మాట్లాడటమా? ఓ స్పీచ్ దానా, వెంటనే షేక్ అని కూడా ఇస్తారు. అయితే ఒక్కసారి అటు చూడు. కృష్ణ గారు అక్కడున్నారేంటి? అక్కడ షూటింగ్ జరుగుతోంది. పాప నువ్వు కనిపించకపోతే ఆయన చాలా బాధపడతారు మహేష్. పది వెళ్ళు. అబ్బెందుకు? అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు. నేను తాత మాట్లాడతా. అదేం కుదరదమ్మా. సరదాగా వెళ్ళి పలకరించి ఒక షేకిల్ తీసుకొని వచ్చేద్దు గాని. దాదా తప్పదంటావా? తప్పదు. చూడమ్మా, నీకోసం ఆయన ఈ ఊళ్ళో షూటింగ్ పెట్టుకున్నప్పుడు నువ్వు కనిపించకపోతే ఏం బాగుంటుంది? పద వెళ్ళు. అంతేనంటావా? అంతే. అయితే నువ్వు ఇక్కడ నుంచి చూస్తూ ఉండు, నేను మాట్లాడొస్తా. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు బాబు నువ్వు? నేను మీ అభిమాని, మీ అభిమాన్ సంఘాలకి ప్రెసిడెంట్ ని. ఓ, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు నాకు పర్సనల్ గా తెలుసని మా ఫ్రెండ్ దగ్గర కోసాను. దయచేసి మీరు నాకు ఒక షేక్ అండిపోతే అవతల నా పరుగు పోతుంది. ఇట్స్ ఆల్ రైట్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వస్తానండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? నేను ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. అఫ్ కోర్స్ మీరన్నా నాకు అమ్మాను అనుకోండి. అలాగా, గ్లాడ్ టు మీట్ యు. వస్తానండి. బామ్మా, నీకు ఒక గుడ్ న్యూస్. ఏమిటమ్మా అంత శుభవార్త? నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నా తల్లి, నా అమ్మే, ఎన్నా మంచి మాట చెప్పావు. కంగ్రాచులేషన్స్. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే క్రాంతి పత్రికకి మనమే చీఫ్ ఎడిటర్. షట్ అప్. అమ్మా, ఇంతకీ ఎవరిని చేసుకుంటున్నావు, ఎప్పుడు చేసుకుంటున్నావు? మా మంచి బామ్మ ఎవరిని చూస్తే వాళ్ళని, ఎప్పుడు చేస్తే అప్పుడు చేసుకుంటాను. నా తల్లి, నా అమ్మే, నేనంటే ఎంత నమ్మకం. ఉండమ్మా, దిష్టి తీస్తా. అయ్యో వదిలే బామ్మ, నాకు పనుంది. బామ్మ, బామ్మ, బామ్మ. వండర్ఫుల్. అచ్చ నాలాగే ఉండే అమ్మాయి హత్య చేసి పరారైందని పోలీసులు చెప్తే నమ్మలేదు. వెల్, వాళ్ళు వెతుకుతున్న సారికవి నువ్వేనన్నమాట. హత్య ఏమిటి, పారిపోవడం ఏంటి? నేను శిరీషను బామ్మ. ఏంటమ్మా ఇది? నేను శిరీషను బామ్మ, నన్ను నమ్ము. షటప్. నేను చెప్తాను బామ్మ. ఈ అమ్మాయి వైజాగ్ లో హత్య చేసి తప్పించుకుంది. అచ్చ నాలాగే ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి 10 రోజుల క్రితం మన ఆఫీస్కి వచ్చి నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పెళ్ళారు. బామ్మ, ఇదేదో కుట్ర. ఒక్కసారి నన్ను జాగ్రత్తగా చూడు. నేను బామ్మ, చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచావు. నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావా? ఎత్తుకుని పెంచింది నిన్ను కాదు, నన్ను. బామ్మ, ఈ మాయలాడి మాటలకు మోసపోకు. తాను చేసిన హత్య నా మీద మోపి ఉరికం ఎక్కించాలని చూస్తోంది. నమ్మకు బామ్మ. కాదు బామ్మ, దీని మాటలు నమ్మకు.
ఒక్కసారి సరిగ్గా చూడు బామ్మ. ఇదెవరో మనల్ని మోసం చేయడానికి వచ్చింది. భగవంతుడా, ఏమిటిదంతా? ఏది నిజం, ఏది అబద్ధం, ఏది అసలు, ఏది నకిలీ? నాకంతా అయోమయంగా ఉంది. ఎవరిని కాదని ఎవరికి న్యాయం చేయను? పోలీసులకు ఫోన్ చేస్తే ఇప్పుడే తేలిపోతుంది బామ్మ. అక్కర్లేదు మేడం, మేమే వచ్చాం. ఇన్స్పెక్టర్, ఇదిగో మీరు వెతుకుతున్న సారిక. కానిస్టేబుల్ సార్, ఏమైనా అరెస్ట్. అలాగే సార్. ఇన్స్పెక్టర్, నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి. ఎవరు హత్య చేశారో, ఎవరు తప్పించుకు తిరుగుతున్నారో నిరూపిస్తాను. టైమా? ఏ మళ్ళీ తప్పించుకుందామనా? కమాన్, నో. కమాన్ ఐ సే. ప్లీజ్, నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి. నేనే నిరూపించుకుంటాను. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ ఇద్దరు రూపురేఖలు ఒకేలా ఉండడంతో సారిక అనబడే ఈ అమ్మాయి. నేను సారికని కాదు, శిరీషని. అసలు మధ్యలో అడ్డు రాకూడదమ్మా. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, సారిక అనబడే ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం వైజాగ్ లో ఒక వ్యక్తిని బహిరంగంగా చంపి పరారైంది. ఆ నేరాన్ని అచ్చం తనలాగే ఉండే శిరీష్ మీద మోపడానికి నేనే శిరీష్ నన్ను అందరినీ మోసం చేసి చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. నో యువర్ ఆనర్, నేనే అసలైన శిరీషని. ఈ అమ్మాయి శిరీష కాదనడానికి కొన్ని సాక్ష్యాలున్నాయి. ప్రవేశపెట్టమంటారా యువర్ ఆనర్? ఎస్, ప్రవేశపెట్టండి. మొదటి సాక్ష్యం శిరీష బామ్మగారు, శ్రీమతి పార్వతమ్మ గారు. చూడండి పార్వతమ్మ గారు, ఈ ఇద్దరిని బాగా చూసి మీ మనవరాలు ఎవరో చెప్పండి. అలాగే చెప్తానమ్మా. నేనే బామ్మ. ఇదేనమ్మా మా శిరీష? కాదు బామ్మ, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒక్కసారి నా మొహంలోకి చూసి చెప్పు. మీరు వెళ్ళొచ్చు. రెండో సాక్షిగా క్రాంతి పత్రికలో పనిచేసే రిపోర్టర్ మోహన్ గారిని పిలిపించవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ మోహన్, వీళ్ళిద్దరిలో ఎవరు అసలైన శిరీషో చెప్పగలరా? మోహన్, సందేహం లేదు, ఏడు శిరీష. దట్స్ ఆల్. మీరు వెళ్ళొచ్చు. ఆఖరు సాక్షిగా సిబిఐ ఆఫీసర్ ప్రదీప్ గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఏమే శిరీష? ఈమె నిస్సందేహంగా హంతకురాలు సారికేనని రుజువు అయిపోయింది. నో యువర్ ఆనర్, ఇదంతా అహోబలరావు కావాలని పనిన కుట్ర. నా స్థానంలో ఆమెను ఉంచి ఆడుతున్న నాటకం. నన్ను నమ్మండి. అహోబలరావు గారికి మీ మీద కుట్ర పనవలసిన అవసరం ఏమిటి? అతని రహస్యాలన్నీ బట్టబయలు చేశానన్న ద్వేషంతో చేసిన పని ఇది. ఆల్ రైట్, మీరు చెప్పిందే నిజం అనుకుందాం. ఆమెను మీ స్థానంలో ఉంచితే అప్పుడు ఆ 15 రోజులు మీరు ఎక్కడ ఉన్నారు? ఆ 15 రోజులు నేను ఒక చోట ఉన్నాను. ఎక్కడ? అది నేను చెప్పండి. ఎక్కడున్నారు? ఎందుకున్నారు? చెప్పలేరు. ఎందుకంటే మీరు శిరీష కాదు కాబట్టి. ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ గొడవతో అహోబలరావు గారికి ఎటువంటి సంబంధం లేదు. ఈ 15 రోజులుగా పోలీస్ కళ్ళల్లో కారం కొట్టి తిరుగుతూ పోలీసుల కంటపడగానే తప్పించుకోపోయి కారు యాక్సిడెంట్ కి గురైన సారిక మీరే. నేను తప్పించుకోలేదు. కారు బ్రేకులు పనిచేయలేదు. దబాయించకండి మీ సారిక. మీరు నడిపిన కారు అప్పటికి 20 రోజుల క్రితం వైజాగ్ లో దొంగిలించబడ్డ కారు. అంటే ఆ కారులోనే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారన్నమాట. యువర్ ఆనర్, నిస్సందేహంగా ఈ అమ్మాయి సారికని రుజువైంది కనుక ఆమె చేసిన నేరానికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నేను చెప్పేది నమ్మండి. నో యువర్ ఆనర్, నేను చెప్పేది నమ్మండి. దయచేసి నమ్మండి యువర్ ఆనర్. ప్లీజ్ దయచేసి నమ్మండి యువర్ ఆనర్. పరిశీలించిన సాక్ష్యాధారాలను బట్టి
హత్య చేసిన అమ్మాయి సారిక ఈమెనని కోర్టు విశ్వసిస్తోంది. హత్యకు సంబంధించిన అతి స్పష్టమైన వీడియో టేపుల ఆధారంగా ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మరణశిక్ష విధించడమైనది. ఈ పేపర్ చూడు. ఈ అమ్మాయి అచ్చను కిడ్నాప్ చేసిన శిరీష్లా లేదు. డబ్బు కోసం ఇంతవరకు ఎవరికైనా బాధ కలిగించుండొచ్చు, కష్టం కలిగించుండొచ్చు. కానీ నా వల్ల ఏ పాపం ఎరగని ఓ ఆడపిల్ల ఊరికమ్మలకటం నేను భరించలేను. దీనికి కారణమైన అహోబలరావుని ముక్కలు ముక్కలుగా నరికైనా సరే నేను నిన్ను రక్షిస్తాను. చెప్పు, నువ్వే నన్ను నిరూపించుకునే సాక్ష్యాలు. చెప్పను. శిరీష. అవును, నేను చెప్పను. ఎందుకని చెప్పు. ఎందుకు చెప్పాలో తెలియక. నువ్వు బ్రతకడం కోసం చెప్పాలి. ఎందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నీ కోసం బ్రతకాలి, నీ వాళ్ళ కోసం బ్రతకాలి. ఎవరు నా వాళ్ళు? రేపో మాపో రాలిపోయే నా బామ్మ కోసం బ్రతకాలా? ఎవరి కోసం బ్రతకనవసరం లేదు, ఒక్క మనిషి కోసం తప్ప. ఎవరా మనిషి? నువ్వే. శిరీష. అందుకే నేను బ్రతకాలనుకోవడం లేదు. శిరీష, యువర్ మ్యాడ్. నేను ఒక బజార్ రౌడీని. మొగల్ రేకు గుచ్చుకుంటుందని తెలిసినా జడ నిరాకరించదు రంజిత్. మడిచి ముడుచుకుని మురిసిపోవాలని చూస్తుంది. నేనొచ్చింది మనసిచ్చి పుచ్చుకోవటానికి కాదు శిరీష, నిన్ను రక్షించడానికి. నన్ను రక్షించాలంటే నువ్వు నన్ను ప్రేమించానని ఒప్పుకోవాలి. అప్పుడు నేనే శిరీషనని నిరూపించుకునే ఆధారాలు చెప్తాను. అసలు నేనే నిన్ను కిడ్నాప్ చేశానని పోలీసులకు ఎందుకు చెప్పలేదు? వాళ్ళు నమ్మరు, నమ్మినా ప్రయోజనం లేదు. ఇది కూడా నాటకం అంటారు, నిన్ను జైల్లో పెడతారు. అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇన్ని జరిగినా ఇంత జరిగినా స్టిల్ ఐ లవ్ యూ. నాకు చిన్న అనుమానం, అడగనా? అడుగు. ఒకవేళ చివరి నిమిషంలో నిజం తెలిసిపోయి ఆ శిరీష్ను వదిలేసి పోలీసులు నిన్నే కుళ్ళబడిచి ఉరిదీస్తే? అలా జరిగితే ముందు నిన్ను దొరికి ఆ తర్వాత నేను ఉరికమ్మ ఎక్కుతాను. ఈ అహోబలరావు పథకం అంటే కంచుకోట. దాన్ని ఎవరూ భేదించలేరు, ఎవరూ పడగొట్టలేరు. పొరపాటు పడుతున్నావు అహోబలరావు. నువ్వా? ఎంత కంచుకోటైనా ఫిరంగి గుండెకి ముక్కలైపోతుంది తెలుసా? నేను పిలవకుండా ఎందుకు వచ్చావు? నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా నా చేత నువ్వు చేయించిన తప్పు సరిదిద్దుకోటానికి. అంటే ఏమిటి ఉద్దేశం? ఒక అమ్మాయిని దాచి ఉంచమంటే సరేనన్నాను గాని ఆ అమ్మాయిని ఉరికమ్మ వేగిస్తానంటే సహించలేను. రంజిత్, నీకు డబ్బిచ్చాను, నువ్వు నాకు కావలసిన పని చేశావు. దట్స్ ఆల్. మిగతా విషయాలు నీకు అనవసరం. అహోబలరావు, నీకు ఆ రోజే చెప్పాను, డబ్బిస్తే పని చేస్తాను గాని నీచమైన పనులు చేయనని. కత్తులు అమ్ముకునేవాడు ఈ కత్తి కూరగాయలు కొయ్యటానికా హత్యలు చేయటానికా అని అడగకూడదు. అమ్ముకునే వరకే వాడిష్టం. నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావు, నా పని చేశావు, అంతే. అహోబలరావు, మర్యాదగా చెబుతున్నాను, నువ్వు చేసిన కుట్ర నాకు అర్థమైంది. పోలీసుల ముందు అసలు నిజం ఒప్పుకొని ఆ అమ్మాయిని నిర్దోషిగా విడిపిస్తావా లేదా? నెవ్వర్. యుద్ధం చేసేవాడికి జాలి, దొంగతనం చేసేవాడికి నీతి ఉండకూడదు రంజిత్. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. ఇంతకాలానికి నా కత్తి వేటుకు దొరికింది. నా నాశనాన్ని కోరుతున్న శిరీష శవాన్ని నేనే స్వయంగా దహనం చేస్తాను. ఇంపాసిబుల్ అహోబలరావు. శిరీష నిర్దోష నిరూపిస్తాను. నువ్వు ప్రవేశపెట్టిన నకిలీ శిరీషను ఊరికంబం ఎక్కిస్తాను. రంజిత్, కుర్రవాడివి, మరీ అంత రెచ్చిపోకు. ఇప్పుడు శిరీష స్థానంలో ఉన్న మనిషి నకిలీది అని నువ్వు నిరూపించలేవు. ఎందుకంటే దస్తూరి దగ్గర నుంచి రెవెన్యూ రికార్డుల వరకు అన్నిటినీ మార్చివేశాను. అధికారులు, పోలీసులు నా చేతుల్లో ఉన్నారన్న సంగతి మర్చిపోకు. చట్టబద్ధంగా చట్టం చేతే శిరీషను హత్య చేస్తున్నాను. తొందరపడ్డావు, నీ గతి అంతే. చూడు అహోబలరావు, ఈ రోజు నుంచి నీకు నాకు యుద్ధం మొదలవుతుంది. ఓడిపోతావు. నువ్వు నెగ్గలేవు. మన డిస్టిలరీ ఫ్యాక్టరీ పునాదులతో సహా పేలిపోయిందా? ఎందుకు జరిగిందా? నేను బాంబు పెట్టాను కనుక. నేను అనుకున్నాను మా అల్లుడికి నువ్వే కరెక్ట్ అయిన మొగుడు అని. రంజిత్,
ఎందుకు చేశావు ఈ పని? నేనెందుకు చేస్తానో నీకు తెలియదా అహోబలరావు? కిరాయికి చేశాను. వీడు చాక్లెట్ ఇస్తాన్నాడు. ఏం చాక్లెట్ అది? 5 స్టార్ ఇచ్చాడు, చేశాను. ఈ అహోబలరావు అంటే అంత తేలిగ్గా ఉందా? నేను తలుచుకుంటే ఎవరో తలుచుకున్నట్టున్నారు. ముందా ఫోన్ స్పీకింగ్. ఏమిటి? షుగర్ ఫ్యాక్టరీ గోడౌన్ బాంబు పేలి ముక్కలైపోయింది, అంతేనా? శభాష్ బాబు, సెంటర్ చూస్తాను నువ్వు. ఈ పని ఎందుకు చేశావు? వీడు బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు, చేశాను. ఎరా అంతేనా? అవును. మళ్ళీ ఎవరో తలుచుకుంటున్నారు, మాట్లాడు. మా బాస్ కి ఒక మధ్యలో ఫుల్ బాటిల్ కొనిచ్చాను. ఎందుకని అడగవే? ఎందుకు బాబు? నీ పింగాణి పిడతల ఫ్యాక్టరీని పేల్చడానికి. ఆ ఫోన్ అదే ఉంటుంది. అమ్మ నాయన, నా పిడతల ఫ్యాక్టరీ ఏమైపోయింది? ఫ్యాక్టరీ పేలి పిడతలు పగిలిపోయాయి. పిడతల ఫ్యాక్టరీ పేలిపోయిందా? నీ జిమ్మడి పోను, నీ చేతులు ఇరిగిపోను. అంతగా కావాలనుకుంటే 4 పిడతలు నీ మొహం పడేసేదాన్ని కదా. మన దెబ్బకిన పిడతలే తట్టుకోలేవు. ఇక నీ నాజూకు పింగాణి పిడతలు పిండి అయిపోతాయి. వీడికి నుంచి కదలడానికి వీల్లేదు. మరో 2 నిమిషాల్లో శవమై నా కాళ్ళ మీద పడాలి. ఆగండి ఆగండి ఆగండి. ఒరేయ్, టైం ఎంతైంది? 4 గంటల 59 నిమిషాల 56 సెకండ్లు. ఇంకా 4 సెకండ్లే ఉంది బాస్. రెడీ, అందరూ ఒకసారి చెవులు మూసుకోండి. 1 2 3. అది నేను నీ పెరట్లో పాతి పెట్టిన బాంబు. నువ్వు నన్ను ఏమైనా చేయాలని ప్రయత్నించావనుకో, ఈ చుట్టుపక్కల పెట్టిన బాంబులన్నీ పేలి మీరందరూ పోతారు. వస్తాను, బాంబులు ఎత్తుక్కోండి. బాంబులు ఆ బాంబులు దొరుకుతాయని నమ్మకం నాకు లేదు. పదమాయలు. మేడం మేడం, బ్రహ్మాండమైన న్యూస్. ఏమిటిది? ఈ దెబ్బతో ఆ బిలంగాడి పని ఫినిష్. బిలవా? ఎవరు? అదే అహోబలరావు, మన శత్రువు. ఓ, ఈ దెబ్బతో వాడి పని. ఈ రోజు రైల్వే స్టేషన్ లో జరిగిన మర్డర్స్ కు వాడే కారణం విషయం నేను సాక్ష్యాధారాలతో సహా తీసుకొచ్చాను. ఇదిగో నేను ఎక్స్పోజ్ చేసిన ఫోటోగ్రాఫ్స్. అంటే వాడి దుర్మార్గాలకి తెరపడే రోజు దగ్గర పడిందన్నమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. రేపొద్దున హెడ్ లైన్స్, అక్రమాల అహోబలరావు దుర్మార్గాలు, దౌర్జన్యాలు వగేరా వగేరా వగేరా. మోహన్, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అది కాదు మేడం. వెళ్ళు. ఓకే మేడం. రేపటి పేపర్లో హెడ్లైన్స్ నేను చెప్తాను, రాసుకోండి. ప్రముఖ పారిశ్రామికవేత్త అహోబలరావు మీద కొంతమంది చేస్తున్న వ్యతిరేక ప్రచారం. ఏమిటి మాట్లాడేది? చెప్పింది చేయండి. ఈ రోజు రైల్వే స్టేషన్ లో జరిగిన దానికి ఆయనకి ఏ రకమైన సంబంధం లేదు. మొత్తం మ్యాటర్ అంతా ఆయనకు అనుకూలంగా రాయండి. అమ్మా, ఈ రోజు నువ్వు ఎందుకులా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. మన పత్రికకు పాలసీ ఉంది, ప్రజల్లో దానికో విలువ ఉంది. విశ్వం గారు, పత్రిక నాది, పాలసీ కూడా నాదే. ఈ రోజు నుంచి నా పాలసీ మార్చుకుంటున్నాను. అది కాదమ్మా. షట్ అప్. డూ వాట్ ఐ సే. చాలా సంతోషంగా ఉందమ్మా. మీ నాన్నగారు నేను స్వాతంత్ర్య పోరాటంలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చుకొని మన పత్రికను దేశం గర్వించే స్థాయికి తీసుకురావాలని మేం పడిన కష్టాలన్నిటికంటే నువ్విప్పుడు అన్నావే షటప్ అని, ఆ మాటకి ఎంతో ఆనందంగా ఉంది తల్లి. సారీ. వద్దమ్మా, అలాంటి మాటలు మాట్లాడకు. అన్న మాటకు కట్టుబడి ఉండడం, కట్టుబడ్డ పాలసీకి అంటి పెట్టుకుని ఉండడం నా పాలసీ. ఇవాళ నా పాలసీ మార్చుకుని ఈ పేపర్లో పనిచేయలేను. నిజాన్ని నిర్భయంగా చెప్పలేనప్పుడు పెన్ను విరిచి బయట పారేయన్నాడు నా ప్రాణమిత్రుడు ఆనందరావు, అంటే నీ తండ్రి. 100 తుపాకులకు భయపడిన గాని ఒక్క పత్రికకు భయపడతాను అన్నాడు ఒక నియంత. పత్రిక అంటే అంత గొప్పదమ్మా. అలాంటిది కొన్ని లక్షల మంది చదివే పత్రికను చేతిలో పెట్టుకొని ఒక సామాన్యుడైన దుర్మార్గుడికి నువ్వు ఎందుకు ఇలా భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. కలలో కూడా వాడి మీద నిప్పులు గురిపించాల్సిన నువ్వే ఎందుకు ఇలా మారిపోయావో నాకు అంతుపట్టడం లేదు. నీ అక్షరాలు వాడి గుండెల్లో తుపాకీ గుళ్ళల్లా దూసుకుపోతూ ఉంటే చూసి ఆనందించగలను గాని వాడిపోయిన పువ్వుల్లా వాడి పాదాల మీద పడుతూ ఉంటే చూసి సహించలేను తల్లి. వస్తా. ఇదే నా రాజీనామా. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.